హింసను ప్రేరేపించే దేశాలలో ఉగ్రవాదుల మృతికి సంతాపం తెలిసే దేశాలున్నాయా అంటే ప్రపంచంలో మొదటి దేశంగా కెనడా పార్లమెంటులో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి సంతాపం తెలిపిన విషయం ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాలను తయారు చేసే ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులకు పవిత్ర స్థలంగా ప్రజాస్వామ్యంలో కొలవబడుతుంది. ప్రజల సంక్షేమం గురించి, దేశ భద్రత గురించి, దేశ అభివృద్ధికై చర్చించే చట్టాలను నిర్మించే స్థలాన్ని ఉగ్రవాదులకు సంతాపం మౌనం వహించడం అంటే ఆ దేశ సైనికులను అవమానించడమే అంటున్న ప్రజాస్వామ్యవాదులు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. కెనడా ప్రభుత్వానికి రాజకీయ వేదిక, దేశ భవిష్యత్తుకు చర్చా వేదికలో ఉగ్రవాదులకు మౌనం వహించి పార్లమెంటు వ్యవస్థకు పెద్ద మచ్చగా అభివర్ణించిన భారత్, ఉగ్రవాదులకు నివాళులు అర్పించిన కెనడా పార్లమెంటు ప్రపంచ దేశాలకు ఏం సందేశం ఇచ్చిందో తెలపాలన్న విదేశాంగ శాఖ. ఉగ్రవాదులు చేస్తున్నటువంటి చర్యలను ప్రత్యక్షంగా మద్దతు పలుకుతూ పార్లమెంటులో నివాళులు అర్పించిన కెనడా, అది పంజాబ్ ఖలిస్తానీ ఉగ్రవాదులు అక్కడే అడ్డాగా ఏర్పాటు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని విస్తరింపజేసే వారికి ఈరోజు కెనడా స్థావరంగా మారిందా అనే అనుమానం ప్రపంచ దేశాలకు తెలిసింది. ఇప్పటికే ఎన్నో దేశాలు ఉగ్రవాదంతో తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి.